ఈరోజు మనం హెపటిక్ ఎన్సెఫలోపతి అంటే తీవ్రమైన కాలేయ వ్యాధిలో వచ్చే ప్రమాదకరమైన గురక గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు విషయమేంటంటే కాలేయం బాగా దెబ్బతిన్నప్పుడు దాని ఎఫెక్ట్ మన బ్రెయిన్ మీద పడుతుంది. దీన్నే హెపటిక్ ఎన్సెఫలోపతి అంటారు. మరి అలాంటప్పుడు భయంకరమైన గురక వస్తే దాన్ని సీరియస్గా తీసుకోవాలా? సరే, మొదటి పాయింట్ చూద్దాం. అసలు కాలేయ వ్యాధికి ఈ గురకకు సంబంధమేంటి? చూడండి, లివర్ సరిగ్గా పనిచెయ్యనప్పుడు మన రక్తంలో విష పదార్థాలు పెరిగిపోతాయి కదా, అవి నేరుగా బ్రెయిన్కి చేరతాయి. దీనివల్ల మన బాడీలో ఆటోమేటిక్గా జరిగే పనులు అంటే నిద్రలో శ్వాస తీసుకోవడం లాంటివి కూడా దెబ్బతింటాయన్నమాట. ఇక రెండో విషయమేంటంటే ఇది మామూలు గురక కాదు, గుర్తుంచుకోండి. చాలా భయంకరంగా పెద్ద శబ్దంతో వస్తోందంటే అది స్లీప్ యాప్నియాకి ఒక సిగ్నల్ కావచ్చు. అంటే ఏంటి? నిద్రలో ఊపిరి సడన్గా ఆగిపోయి మళ్ళీ మొదలవడం. ఇది చాలా ప్రమాదకరం. చివరగా ఇంకో ముఖ్యమైన పాయింట్. ఇక్కడ అసలు ప్రమాదమేంటో తెలుసా? ఈ గురక అనేది బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజన్ అందట్లేదు అని చెప్పే ఒక వార్నింగ్ బెల్ లాంటిది. అప్పటికే బలహీనంగా ఉన్న బ్రెయిన్కి ఇది ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి హెపటిక్ ఎన్సెఫలోపతి ఉన్నవాళ్లల్లో పెద్ద గురక కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు. అది వెంటనే డాక్టర్ని కలవాల్సిన ఒక సీరియస్ హెచ్చరిక.